టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జీవనాడి లాంటి ప్రాజెక్టును జీవోత్సవంగా మార్చేశారు. పోలవరంలో సీఎం చంద్రబాబు నిర్వాకాలపై మరోసారి తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సారాంశం ఇది. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కావడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి, ఎగువ కాపర్ డ్యాంలో సీపేజ్కి ముమ్మాటికి చంద్రబాబు చారిత్రక తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సాక్షిగా మరోసారి నిర్ధారణ అయింది. ఈ ఏడాది జూన్ 29, జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరులు సిడబ్ల్యూసి అధికారులతో చర్చించి అంతర్జాతీయ నిపుణుల బృందం జూలై 7న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. పూర్తిస్థాయి నివేదికను 12న పీపీఏ సిడబ్ల్యూసికి ఇచ్చింది. ఈ నివేదికలోని పలు అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఎగువ దిగువ కాపర్ డ్యాంల పటిష్టత, సీపేజ్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తదితరాలపై మరింత స్పష్టత ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీని సిడబ్ల్యూసి, పీపీఏ రాష్ట్ర జలవనరుల శాఖ కోరాయి. తాజాగా వాటిని నివృత్తి చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరో నివేదిక ఇచ్చింది. ఈ నెల 20వ తేదీన పీపీఏ, సిడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదికలోనూ గతంలో పేర్కొన్న అంశాలనే అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది.